సీఎం చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం ఆయన ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు సంకల్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని సూచేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోనూ అధికారులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి అడుగులు వేసేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట కాలపరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనులు స్టేటస్ తెలుసుకుని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళ తాళాలతో సచివాలయానికి వచ్చిన మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి స్వాగతం పలికారు. 2024-2019 మధ్యకాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో అదే ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి కోసం 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని, గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అలాగే ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని పూర్తి చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. 2.5 ఏళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయటం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు,
రకరకాల గ్రేడ్ అధికారులుగా వచ్చేసాం. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేశారు. అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకుని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్లీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. సామాన్య భక్తులతో పాటు వీవీఐపీలు కూడా జగన్మాత దర్శనానికి తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీకి ఒక కారణంగా మారింది. వేకువజామున ప్రారంభమైన భక్తుల రద్దీ అదే రీతిలో కొనసాగింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. సోమవారం కూడా సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని వచ్చి అమ్మవారికి మొక్కుబడులను చెల్లించి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఆదివారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు రకాలైన ప్రత్యేక పూజల్లో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చండీ హోమంలో సైతం ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అంతరాలయం దర్శనం చేసుకోవడానికి భక్తులకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం కొన్ని గంటల పాటు అన్ని వాహనాలను కొండపైకి ఆలయ సిబ్బంది అనుమతించలేదు. ఉదయం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ తెనాలి, మంగళగిరి రేషన్ నిల్వ గోదాములను తనిఖీ చేశారు. రేషన్లో పేదలకు ఇచ్చే సరుకుల్లో నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రేషన్ నిల్వ గోదాములను ఆయన తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించారు. అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని నాదెండ్ల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని తెలియజేశారు. అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి
పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ముందుగా దుర్గమ్మ ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనాన్ని దగ్గరుండి చేయించారు. దర్శనానంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఈవో కెఎస్ రామారావు వారికి అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. పేద ప్రజల కోసం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. వైద్యపరంగా సేవలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. సున్నబట్టిల సెంటర్లో అమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం ద కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శిబిరాన్ని పరిశీలించి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అసోసియేషన్కు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, పేదవాళ్ళకి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మా కళ్యాణ మండపంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మిగిలినటువంటి కార్యవర్గానికి, ఫార్మర్ ప్రెసిడెంట్స్కి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ ప్రభుత్వ దీని మీదే కాకుండా ఇలాంటి అసోసియేషన్స్, అలాగే లయన్స్ క్లబ్లు, అలాగే మన రోటరీ క్లబ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రజాసేవలో ముందుండాలి. అందరం కూడా మనతో పాటు ప్రజలకు కూడా సమానమైనటువంటి వైద్య అలాగే సేవలు కానీ అన్నీ కూడా అందేటట్టుగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా వాళ్ళందరూ సహకారం ఉండాలి. మంచి కార్యక్రమం ఇది. హృదయపూర్వకంగా దీంట్లో భాగస్వాములైనటువంటి మెడికల్ సిబ్బందిని, డాక్టర్స్ని, అలాగే అసోసియేషన్ సిబ్బందిని, అసోసియేషన్ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. అనంతరం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ విజీకే ప్రసాద్, కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 1974వ సంవత్సరంలో తమ అసోసియేషన్ ఏర్పాటు చేశామని, ఆనాటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, సుమారు 500 మందికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా పంపిణీ చేశామని అన్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన అమ్మ కళ్యాణ మండపంలో రహదారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహిస్తామని, అలాగే ఉచితంగా కళ్లజోళ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు వారు వివరించారు. 22వ తేదీన మురళీ ఫార్చ్యూన్ హోటల్లో స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులతో పాటు జాతీయ స్థాయి ఫైనాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతారని వారు వివరించారు. ఫీపాని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హైర్ పర్చేజ్ అసోసియేషన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ చెన్నైలో ఉంది. దాంట్లో ఫౌండర్ మెంబర్స్. ఈ 50 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఇప్పుడు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. 22 జూన్న జరుగుతుంది. గోల్డెన్ జూబ్లీ దానికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు. ఫీపా గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు. ఫైనాన్స్ ఇండస్ట్రీలో టాప్ పీపుల్ అందరూ కూడా చాలామంది వస్తున్నారు దానికి. సో ఆ సందర్భంగా ఇవాళ ఈరోజు బ్లడ్ క్యాంపు మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి ఇక్కడ చేస్తున్నాము. మోస్ట్లీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మీద వాళ్ళ వరకు ఇక్కడ సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఉమా గారు దాన్ని ఆర్గనైజ్.
వాళ్ళు ఇవాళ మనం ఈ కార్యక్రమం ఇది 4 రోజుల కార్యక్రమంగా మనం చేసుకుంటున్నామండి. ఇవాళ మెడికల్ క్యాంప్తో ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. మరియు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కూడా మనం ప్లాన్ చేసామండి. 19వ తారీఖున సాయంత్రం మన అడిషనల్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు దానికి. తర్వాత 22వ తారీఖున మెయిన్ కార్యక్రమం ఉంటుందండి. ఫుల్ మన కన్వెన్షన్ ఉంటుంది. సభ్యులందరూ కూడా సర్వసభ్య సమావేశంతో పాటుగా మనకి అన్ని జిల్లాల నుంచి, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా నుంచి, అసోసియేషన్ నుంచి మనకి సభ్యులందరూ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, మీ యూనియన్కి ఆ రోజుల్లో మేము డొనేట్ చేసింది. అది మా ఫస్ట్ కంట్రిబ్యూషన్ మీతోనే మొదలైంది. ఇది 1974లో. తర్వాత మిగిలిన యాక్టివిటీస్ ఇప్పుడు అకాడమీ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చేరటం, అట్లాగే హెవీ ఇంజనీరింగ్లతో ఇన్వెస్ట్ చేయటం, ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటూ ప్రత్యేకంగా ఈరోజు మాకు ఎవరైతే కస్టమర్స్గా ఉన్నారో ఎక్స్క్లూజివ్గా ఈ ఆటో డ్రైవర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ హెల్త్ కాన్సెప్ట్తో వాళ్ళకి ఈ మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. హౌసింగ్ సమాచార శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్థసారథి తన పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం మంత్రి కొలుసు పార్థసారథి గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాసానికి స్వయంగా వెళ్లారు. అనంతరం ఉమా పార్థసారథికి పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గోవులను వధించిన, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో బక్రీద్ సందర్భంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో ఎస్ కన్వెన్షన్ హాల్ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, అక్రమంగా పశువులను వధించడం వంటి నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో జంతు పరిరక్షణ చట్టాలను అమలుపరిచే దిశగా నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భవానీపురం స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పోలీసు, రెవెన్యూ, నగరపాలక సంస్థల సమన్వయంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ బృందాలు అన్ని ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా పశువులను వధించడం, అక్రమంగా నిల్వ ఉంచడం, విక్రయాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగను ఈ నెల 17న జరుపుకుంటారని, ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను వధించే అవకాశం ఉందని, చట్టాలను గౌరవిస్తూ అనుసరిస్తూ పండుగను ఆనందంతో జరుపుకోవాలని, పశువులను వధించేటప్పుడు పశు సంరక్షణ చట్టం, గోవధ నిషేధ చట్టం తప్పనిసరిగా గౌరవించి పాటించాలని ఆయన తెలిపారు. ఇక ఈ మొత్తం వెటర్నరీ డాక్టర్ అందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నిబంధనలు మేము కూడా తెలుగులో అందరికీ సప్లై చేయడం జరిగింది. దాన్ని తూచా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీస్ తరపున, సిటీ పోలీస్ తరపున మేము మాట్లాడటం జరిగింది. ఈ బక్రీద్ సందర్భంగా గోవధ అనేది చట్ట వ్యతిరేకం. గోవులే కాకుండా పశువుల్లో కూడా దానికి పరిమితికి మించి దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో ఉన్న వాటికి స్లాటర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ అవి కూడా నిర్దేశించిన ప్రాంతాలు కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాటర్ హౌసెస్ ఎక్కడ అనేది 2001లో రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది. అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఉదాహరణకు మనం విజయవాడలో చూసుకున్నట్టయితే కబేళా అనే ప్రాంతంలో స్లాటర్ హౌస్గా డిక్లేర్ చేశారు. అదే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో వధించడం తప్పు. ఇంకొకటి ఏంటంటే యానిమల్ స్లాటర్, అదే కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977లో ఉంది. దాని తర్వాత అమెండ్మెంట్లు కూడా వచ్చాయి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.